కొన్నిసార్లు కంగారు పడిపోతే కంగారులో ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు బాగా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు బాగా చుట్టుకుపోయినప్పుడు మంచి నిర్ణయం అని చెప్పిన నిజం ప్రశాంతంగా ఉన్నాను. ప్రేయర్ చేసుకోండి. కొంచెంసేపు నా దగ్గర ఏం మాట్లాడకండి, నేను ప్రేయర్ చేసుకుని వస్తాను అన్నాను. ఆ టైంలో మనకి కాకుల్లా తినేస్తుంటారు. అలాగైతే ఇలాగా ఆడు అలా వచ్చేతాడు, వీడు ఎలా వచ్చేతాడు, వచ్చి నువ్వు చంపేలాను మమ్మల్ని కంగారెట్టి చెప్పి వదిలే, ప్రేయర్ చేసుకో, ప్రశాంతంగా ప్రార్థన చేయి. దానికి ఆయనకి చెప్పాల్సిన ప్రభు నా కండిషన్ ఇది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నడిపించు. స్నేహితుల ద్వారా మాట్లాడతావా, వాక్యం ద్వారా మాట్లాడతావా, ఎలా మాట్లాడుతావు నాతో మాట్లాడు. ఒక మంచి నిర్ణయం తీసుకునే వివేచన శక్తి నాకు అది. మనం పరిస్థితులు బాగాలేనప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ టైంలో టెన్షన్గా అప్పటికప్పుడు ఎవడో వచ్చి ఏదో ఊస్తే ఇలా వచ్చేస్తున్నాడు, అలా జరిగిపోతుంది, ఇలా ఇబ్బంది, అప్పులోడు, ఇది రకరకాల మాట్లాడుతున్నప్పుడు నువ్వు సడన్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు సడన్గా తీసుకున్న నిర్ణయాలు ఇంకా నీకు ఇబ్బందులు అయిపోతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించి, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ప్రార్థన చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నప్పుడు దైవికమైన సహవాసంలో నీకు సహోదరులుగా ఉన్నవారితో ఎవరితో 4 మాటలు పంచుకొని ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దామని అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడం మంచిది. నా జింకకి లేచిందే పరుగున్నట్లు ఎగిరితే జింకని మింగేసే సింహం వెనకాల పరుగుకోవచ్చు. గుర్తుపెట్టు.